హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వంటలు. ఈరోజు క్విక్ అండ్ ఈజీ స్నాక్స్ రెసిపీని ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ఎగ్ పఫ్డ్ రైస్ ఉప్మా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మరి అందుకే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా స్టవ్ని వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోండి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో ఆవాలు 1/2 టీ స్పూన్, అలాగే జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి. ఆవాలు జీలకర్ర కాస్త చిటిపట్లాడాక ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి. మీడియం సైజువి తీసుకోండి. ఉల్లిపాయలు 2 సన్నగా తరిగి వేసుకోండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి వేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కాస్త దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. పచ్చివాసన పోయి దూరగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు దూరగా కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిర్చిని వేసుకుందాము. 4-5 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే టమాటా, మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసి బాగా కలపండి. స్టవ్ని సిమ్లో పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే టమాటాలు కూడా మగ్గిపోతాయి. ఇందులో కరివేపాకు 2 రెమ్మలు బాగా కడిగేసి వేసుకోండి. వేసి బాగా కలపండి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి. సన్నగా తరిగి శుభ్రంగా కడిగేసి వేసుకోండి. వేసి వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోండి. వేసి పసుపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా స్పూన్తో బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక గరం మసాలా కొద్దిగా వేసుకోండి. 1/4 టీ స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి. వేసి ఇప్పుడు ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకుందాము. ధనియాల పొడి కూడా 1/4 టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా మాత్రం 1/4 టీ స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి. ఇలా మసాలాలు వేసుకున్నాక కాస్త స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కారం వేసుకోండి. కారం 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువగా అవసరం లేదు. 1 టీ స్పూన్ కారం వేసి ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. ఉప్పు కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. వేసి స్టవ్ని సిమ్లో అలాగే ఉంచేసి స్పూన్తో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకొని ఇలా 1 సైడ్ చేసేసుకోండి. ఇలా టమాటాలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇలా 1 సైడు పెట్టేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ నేను 5 తీసుకున్నాను. ఎగ్స్ తీసుకొని ఇలా పలగొట్టి సైడ్కి వేసుకోండి. చూడండి, ఇలా సైడ్కి వేసుకోండి. అందుకని వెడల్పాటి ప్యాన్ని పెట్టుకోండి, అప్పుడే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా 5 గుడ్లని పలగొట్టేసి వేసుకోండి. వేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉప్పు కొద్దిగా వేసుకోండి, మరి ఎక్కువగా వేయకండి. అలాగే పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూను, ఉప్పు చిటికెడు వేసుకోండి. పసుపు కూడా చిటికెడు వేసుకోండి. అలాగే గరం మసాలా చిటికెడు వేసుకోండి. వేసి ఒక్కసారి ఇలా కలపండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచండి. అలాగే ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచామంటే ఎగ్ బాగా ఫ్రై అవుతుంది. ఇలా స్పూన్తో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. అంతలోపు మనము మురుమురాలని రెడీ చేసుకుందాము. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకోండి. వేసి ఈ కప్పుతో 2 కప్పుల మురుమురాలని వేసుకుంటున్నాను. చూడండి, ఇలా 2 కప్పులు వేసుకోండి. పఫ్డ్ రైస్ని 2 కప్పులు వేసుకోండి. వేసి ఇలా నీళ్ళల్లో ఒక్కసారి ఇలా అనండి. నేను చూపించినట్టుగా ఇలా అనేసి వెంటనే తీసేయండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. ఇలా వెంటనే తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. వేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒకసారి కలిపేసి ఈ టమాటాలు ఉల్లిపాయలలో కూడా ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తం కలిపేసేయండి. అంతా ఒక దగ్గరగా కలిపేసేసుకోండి. బాగా ఫ్రై అయ్యింది. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనము పఫ్డ్ రైస్ ఉన్నాయి కదా, ప్యాలాలు ఉన్నాయి కదా, ఆ ప్యాలాలను ఇందులో వేసేసుకుందాము. తడిపిన ప్యాలాలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకుని నేను చూపించిన కప్తో 2 కప్పులు తీసుకున్నాను. 5 గుడ్లను తీసుకున్నాను. 5 ఎగ్స్, అలాగే 2 కప్స్ మురుమురాలను తీసుకున్నాను. ఇందులో వేసేసి స్టవ్ని అలాగే చిన్నగా ఉంచేసుకోండి. అలాగే సిమ్లో పెట్టేసుకొని ఇలా స్పూన్తో కలిపేసుకోండి. ఇలా బాగా ఎగ్ అలాగే టమాటో ఉల్లిపాయలు మొత్తం కలిసేట్టుగా మురుమురాలు కూడా కలిసిపోయేట్టుగా బాగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి.
హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువగా వేయకండి, ఉప్పు ఎక్కువగా పట్టదు. పాలల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలిపేసుకున్నాక కొత్తిమీరని, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. వేసి మరొకసారి స్పూన్తో కలిపేసుకోండి. ఇలా కొత్తిమీర వేసాక స్పూన్తో ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ను ఆఫ్ చేసేసుకున్నారంటే అంతే, ఎగ్ పఫ్డ్ రైస్ ఉప్మా రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా వేడిగా ఉన్నప్పుడే తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేసేయండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. క్విక్ అండ్ ఈజీ స్నాక్స్ రెసిపీ చాలా బాగుంది. చూడండి ఎంత తొందరగా అయిపోయిందో, టెంప్టింగ్గా ఉంది కదా చూస్తుంటే. మరి ఎందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.